ఇప్పుడు వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును అందుకోవడానికి సుప్రసిద్ధ అంతర్జాతీయ చిత్రకారుడు శ్రీ ఎస్వి రామారావు గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఏవి ప్లీజ్. లలిత లావణ్యమైన భారతీయ వర్ణాలతో పాశ్చాత్య రూపాలను ఆకారాలను మిళితం చేసి నైరూప్య కళాఖండాలను రచించడం సిరందాసు వెంకట రామారావు ఖ్యాతిని ఖండాంతరం ప్రవహించేలా చేసింది. కృష్ణా జిల్లా గుడివాడలో పుట్టిన పద్మశ్రీ ఎస్వి రామారావు చిత్రరాజాలు ఇవాళ అన్ని ప్రముఖ అంతర్జాతీయ ఆర్ట్ గ్యాలరీల్లో సగర్వంగా దర్శనమిస్తాయి. పంచభూతాలే నా చిత్రాల ప్రాణవాయువులు అంటారాయన. రామారావు చిత్రాలలో జీవజలం తాలూకు ప్రవాహాన్ని, దావానలంలోని జాజ్వల్యమానాన్ని, నేలతల్లి ఆనవాళ్లైన పర్వతాలు, క్షీరసాగరాలు, లతలు, తరువులను చూడొచ్చు. నేల గర్భంలో దాగిన జ్వాలాముఖులను, నక్షత్రాలు, ఖగోళాలు నెలవుండే ఆకాశాన్ని, దాన్నందుకోవాలనుకునే విహంగాలను ఇంద్రధనుసుల్లో వీక్షించవచ్చు. పికాసో చిత్రకళా శైలికి విభిన్నంగా మరొక వినూత్న చిత్రకళా శైలిని సృష్టించి ప్రపంచానికి అందించిన ఘనత ఎస్వి రామారావు ఒక్కరిదేనని అంతర్జాతీయ మీడియా ప్రశంసించింది. తెలుగువారి ఘనతను విశ్వవ్యాప్తం చేసిన ఈ చిత్రకారుణ్ణి వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో సత్కరిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎస్వి రామారావు గారికి వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును అందజేయవలసిందిగా గౌరవ గవర్నర్ గారిని అభ్యర్థిస్తున్నాం. అంతర్జాతీయంగా ఆర్ట్ గ్యాలరీలో తన చిత్రాలను ప్రదర్శించేంతగా కీర్తిని సంపాదించిన శ్రీ ఎస్వి రామారావు గారు నేడు ముందుగా వైఎస్ఆర్ గారి విగ్రహానికి నివాళులు అర్పిస్తూ అవార్డును అందుకోవడానికి ముందుకొచ్చారు. శ్రీ ఎస్వి రామారావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారి చేతుల మీదుగా వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును అందుకోనున్నారు శ్రీ ఎస్వి రామారావు గారు. శ్రీ ఎస్వి రామారావు గారిని వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో ఘనంగా సత్కరిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అవార్డు కింద సన్మాన పత్రం, మెడల్, నగదు బహుమతిని అందుకుంటున్నారు శ్రీ ఎస్వి రామారావు గారు.